ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2026కి సంబంధించినటువంటి మనకి 300 వేకెన్సీతో అయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది మనకి 23, 24 అలాగే 25వ తేదీల్లో మనకి మే నెలలో అయితే కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఏ పోస్టులు ఉన్నాయని చూసుకుంటే అసిస్టెంట్స్‌కి సంబంధించి ఎగ్జామినర్స్ అవ్వచ్చు, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్సు, టైపిస్టు, కాపీస్టు, స్టెనోగ్రాఫర్స్‌కి సంబంధించిన టోటల్ ఎగ్జామినేషన్స్ అనేవి మనకి వివిధ షిఫ్ట్‌లలో అయితే మనకి ఎగ్జామ్స్ అనేది జరగడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి ఆహ్ రిజల్ట్ కోసమైతే చాలామందైతే వెయిట్ చేస్తున్నారండి. ఈ రిజల్ట్‌కి ముందుల ప్రాసెస్ అందరికీ తెలిసిందే. మీకు ఆల్రెడీ రెస్పాన్స్ షీట్స్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. దాన్ని చెక్ చేసేసుకున్నారు కూడాను. ఏవైనా చిన్న చిన్న మిస్టేక్స్ గాని ఏవైనా ఉంటే అటువైపు నుంచి దానికి అబ్జెక్షన్స్ అనేది మనం రైజ్ చేయడానికి కూడాను వాళ్ళు టైమింగ్ ఇచ్చారు. అయితే ఈ ఎగ్జామ్ యొక్క రైజింగ్ టైం కూడాను జూన్ 3తో మనకి క్లోజ్ అయింది. అయితే ఈ క్లోజ్ అయిన తర్వాత దాన్ని కంపారిజన్ చేసిన తర్వాత ఏవైనా మిస్టేక్స్ ఉంటే వాళ్ళకి మార్క్స్ యాడ్ అవ్వడం కూడా జరుగుతుంది. అయితే ప్రస్తుతానికైతే దీనికి సంబంధించినటువంటివి ఎటువంటి క్వెషన్స్ కూడాను ఆహ్, తప్పుగా లేదన్నట్టుగా అయితే కన్ఫర్మేషన్ అయితే అవుతుంది. దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క అబ్జెక్షన్ తర్వాత వీళ్ళకి సంబంధించిన రిజల్ట్ మనకి ఆల్రెడీ అనేది ప్రస్తుతానికైతే ఇంకా లేదు. అయితే ఈ యొక్క రిజల్ట్ దీనికి సంబంధించిన నార్మలైజేషన్ ప్రాసెస్ తర్వాత ఫైనల్‌గా మనకి మెరిట్ లిస్ట్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ యొక్క 300 వేకెన్సీలో మనకి మాక్సిమం కోర్ట్ మాస్టర్‌కి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉన్నాయి కదా! అయితే దీనికి ఎటువంటి ఎగ్జామ్ లేదండి. డైరెక్ట్‌గా వీళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క స్కిల్ టెస్ట్ అనేది మనకి జూన్ 21వ తేదీన మనకి కంప్లీట్ అవ్వడం జరిగింది. ఓకే. స్కిల్ టెస్ట్ అనేది వీళ్ళకి కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇది ఎక్కడ మనకి జరిగిందంటే విజయవాడలోనైతే వీళ్ళకి సంబంధించిన స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేశారు. అయితే దీనికి సంబంధించినటువంటి చిన్న అప్డేటేనండి. ఏంటంటే చూసుకుంటే మనకి మాక్సిమం అనేది 1 అవర్‌లో వీళ్ళు కంపల్సరీగా అయితే 150 వర్డ్ పర్ మినిట్ అనేది ఇచ్చారు. అలాగే 55 మినిట్స్‌లో 180 వర్డ్ పర్ మినిట్ అనేది వీళ్ళేం చేయాలంటే కంపల్సరీగా అయితే వీళ్ళు స్పీడ్‌గా టైపింగ్ అనేది చేయాలి ఈ సిస్టమ్ పైన. ఓకే. కాబట్టి ఇదే వాళ్ళ యొక్క స్కిల్ టెస్ట్ అండి. అంటే హ్యాండ్‌తో కంపల్సరీగా అయితే వీళ్ళు స్పీడ్‌గా ఈ టైంలో అయితే కంపల్సరీగా వీళ్ళు టైప్ అనేది చేయాలి వర్డ్స్ అనేది ఆ టైమింగ్‌లోన. ఓకే. ఎవరైతే స్పీడ్‌గా చేస్తారో వితిన్ కంప్లీట్‌గా వాళ్ళిచ్చే టైంకి ముందులే కంప్లీట్ చేస్తారో వాళ్ళకైతే జాబ్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటది. ఓకే. టోటల్‌గా ఈ పోస్టులు మొత్తం ఎన్నున్నాయి? మాక్సిమం అయితే మనకి 32 వరకు అయితే మనకి ఈ కోర్ట్ మాస్టర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందులో ఈ 300లోనో ఈ 32 తీసేస్తే. ఓకే. ఇది దానికి సంబంధించిన ఒక అప్డేటు. అయితే ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు అనేసి చాలామంది కూడా దీనికోసం కూడా వెయిట్ చేస్తున్నారండి. మాక్సిమం అనేది మనకి ఈ మంత్‌లోనే ఎండింగ్ కల్లా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. అంటే మనకి జూన్ మంత్ ఎండింగ్‌లో వచ్చేస్తది అనేసి మనం వెయిట్ చేస్తున్నాం. ఒకవేళ జూన్‌లో మిస్ అయితే కంపల్సరీగా అయితే జూలైలోనే మనకి ఫస్ట్ వీక్ కల్లా కూడాను వచ్చే ఛాన్సెస్ అయితే 100% అయితే కనిపిస్తుంది. ఎందుకు ఇంత ఆలస్యం కొద్దిగా అవుతుందంటే ఇంకొక ప్రాసెస్ అనేది ప్రస్తుతానికైతే లేదండి. అబ్జెక్షన్ తర్వాత ఏవైనా కరెక్షన్స్ ఉంటే ఆ కరెక్షన్‌కి సంబంధించినటువంటి మార్క్స్ కూడా యాడ్ చేసేసి మనకి ఈ రిజల్ట్ ఇవ్వాలి కాబట్టి కొద్దిగా టైమ్ టేకింగ్ అనేది తీసుకుంటున్నారు. ఓకే. అయితే నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ప్రస్తుతానికైతే కంప్లీట్ అయిపోయిందనే విషయం గుర్తు చేసేసుకోండి. నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. అసలు ఎందుకు ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ చేస్తున్నారనే విషయం ఆల్రెడీ చాలా వీడియోస్‌లో అయితే చెప్పడం జరిగింది. నేనే కాదండి ప్రతి యూట్యూబర్ కూడా దీనికి చెప్పారు. దీని గురించి చాలామందికి ఒక ఐడియా ఉంటే ఉంటది. ఎందుకు చేస్తారంటే ప్రతి షిఫ్ట్‌లో కూడాను అంటే ఒక పోస్ట్‌కి సంబంధించిన ఎగ్జామ్ అనేది ఒకే షిఫ్ట్‌లో కంప్లీట్ అయిపోతే ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది అప్లై చేయరు. కానీ ఒక పోస్ట్‌కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనేది వివిధ షిఫ్ట్‌లో గాని జరిగినట్లయితే ఆ షిఫ్ట్‌లు అన్నీ కూడాను టోటల్‌గా యావరేజ్ చెక్ చేసేసుకొని ఆ యావరేజ్‌ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క ఎగ్జామ్ యొక్క హార్డ్‌నెస్‌ని ఈక్వాలిటీ చేయడానికి మాత్రమే ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది అప్లై చేస్తారు. ఇది దేనిపైన ఆధారపడి ఉంటదంటే నంబర్ ఆఫ్ అటెండెన్స్ అవ్వచ్చు. అలాగే నంబర్ ఆఫ్ పోస్ట్ అయినా అవ్వచ్చు. అలాగే ఆ యొక్క ఎగ్జామ్ షిఫ్ట్ యొక్క ఆహ్, ఆహ్
టఫ్‌నెస్ అని అవ్వచ్చు, లేకపోతే ఈజీనెస్ అని అవ్వచ్చు, లేకపోతే మోడర్నెస్ అని అవ్వచ్చు. ఈ మూడింటిని కూడాను వాడు ఈక్వాలిటీ చేస్తాడు. ఏ విధంగా చేస్తాడంటే యావరేజ్ చేస్తాడు. అయితే ఇది నోటితో చెప్పినంత ఈజీ కాదండి ఈ యొక్క నార్మలైజేషన్ ప్రాసెస్ అప్లై చేయడం. అది ఒక సిస్టమాటిక్‌గా జరుగుతుంది. దానికి సంబంధించిన ఫార్ములాస్ కూడా మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లో నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఎలా చేస్తారనేది మనకి క్లారిటీగా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఆహ్, ప్రస్తుతానికైతే మనకి రిజర్వేషన్‌కు ప్రాసెస్‌కి సంబంధించినటువంటి ఆహ్, ఈ యొక్క ప్రాసెస్ అనేది జరుగుతుందనేసిని చిన్న సమాచారమేనండి. అంటే రిజర్వేషన్ ఏంటంటే మనకుంది కదా! హారిజాంటల్ రిజర్వేషన్, ఉమెన్ రిజర్వేషన్, అలాగే స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ రిజర్వేషన్. ఈ యొక్క రిజర్వేషన్స్ అన్నీ కూడాను అప్లై చేయాలండి. ఎందుకంటే ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే మనకి మెగా డీఎస్సీలో ఏం జరిగిందనేది మెగా డీఎస్సీ 2025లో ప్రస్తుతానికైతే చాలా రచ్చ రచ్చ అయితే జరుగుతుందండి. ఈ రిజర్వేషన్ కరెక్ట్‌గా అప్లై చేయలేదని స్పోర్ట్స్ కోటా లేకపోయినా స్పోర్ట్స్ కోటాకి ఇచ్చారనేసిన విషయం ఇవన్నీ జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఆహ్, రిజర్వేషన్‌కి కరెక్ట్‌గానే అప్లై చేసామని కోన శశిధర్ గారు అవ్వచ్చు, మనకి మినిస్టర్స్ వీళ్ళందరూ కూడాను అటువైపు నుంచి అయితే చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించిన రిజర్వేషన్ కరెక్ట్‌గా మేము అప్లై చేసామనేసిని గవర్నమెంటు, కరెక్ట్‌గా అప్లై చేయలేదైతే అపోజిషన్ ఇవన్నీ కూడా జరుగుతుంది కదా! అటువంటి సమస్యలు ప్రస్తుతానికి ఎటువంటివి లేకుండా ఉండడానికైతే మనకి ప్రస్తుతానికైతే రిజర్వేషన్ అప్లై చేసే ప్రాసెస్ అనేది చాలా ఎక్కువ టైం అనేది తీసుకొని ఆస్కారం అయితే చాలా ఎక్కువగా ఉంటదండి. అయితే టోటల్‌గా మనకి ఈ ఎగ్జామ్స్ అనేది మనకి ఎన్ని మార్క్స్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. 80 మార్క్స్‌కనేది జరిగింది. ఈ 80 మార్క్స్‌లో మాక్సిమం మనకి నో నెగెటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి చాలా మందికైతే ఎక్కువ మార్క్స్ వచ్చే ఆస్కారం కూడా ఉంటది. ఓకే. అయితే ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ అనండి ఇది కంపల్సరీగా అయితే ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్. మేము చెప్పే కట్ ఆఫ్స్ అన్నీ కూడాను మనకి కంపల్సరీగా అయితే ఎవరికైనా టాప్ పొజిషన్‌లో ఎక్కువ మార్క్స్ ఎవరికొస్తదో వాళ్ళకి జాబ్ వస్తదనేసిన విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. అది ఒక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను. అదొక్కటి మాత్రం గుర్తుపెట్టేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడాను ఎక్కువ మార్క్స్ వస్తే మనకి జాబ్ వస్తదని కాన్ఫిడెంట్‌గా ఉంటది. కానీ మనం అనుకున్న మార్క్స్ కంటే ఎక్కువగానే బాగా వచ్చి అట్ ద సేమ్ టైమ్ మనకొచ్చే మార్క్సే చాలా మందికి వచ్చేసాయనుకోండి. అప్పుడేమవుతదింకా కట్ ఆఫ్ ఆటోమేటిక్‌గా ఇంకా పెరిగే ఆస్కారం ఉంటది. అయితే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి చూసుకుంటే 70+ అని నేను చెప్పాను. అయితే చాలామంది దీనికి కామెంట్స్ కూడా చేస్తారు. భయ్యా అంతొస్తదని చెప్తారు. కొందరైతే రిక్వెస్టెడ్‌గా కామెంట్ చేస్తారు. అంటే ఒక రెస్పాన్సిబుల్ పర్సన్‌గా భయ్యా అంత పర్సెంటేజ్ వస్తాదా? అన్ని మార్క్స్ వచ్చే వాళ్ళకి జాబ్ వస్తదా? అనేసి అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. కొందరైతే నెగెటివ్‌గా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే. అయితే ఒకటి గుర్తుపెట్టేసుకోండి. నెగెటివ్‌గా మాట్లాడే వాళ్ళైనా ఒకటే గుర్తుపెట్టుకోండి. మనకి హైయెస్ట్ మార్క్స్ ఎవరైతే క్రాస్ చేస్తారో వాళ్ళకి జాబ్ పక్కాగా వస్తదనే విషయం గుర్తుపెట్టేసుకోండి. డీఎస్సీలో మనకి చాలా మంచి మార్క్స్ వచ్చిన అభ్యర్థులు కూడా కొన్ని పోస్టులు కోల్పోయారు. ఎందుకంటే రిజర్వేషన్ అనేది ఒకటుంది. ఆ రిజర్వేషన్‌లో ఆ కేటగిరీ వాళ్ళుంటే వాళ్ళకి మాత్రమే ఇవి ఇస్తారు. అలాంటి సిట్యుయేషన్స్ కూడా ఉంటాయి. అయితే 70+ వస్తే ఈవరికి ఇంతమందికి వస్తాయా సార్ అంటే మాక్సిమం మనకున్న వేకెన్సీలు ఎంత? 300 వేకెన్సీలున్నాయి. అందులో ఒక్కొక్క పోస్టు డిఫరెంట్ పోస్టులున్నాయి కదా! ఆ డిఫరెంట్ పోస్టుల్లోన డిఫరెంట్‌గా తీసేసినట్లయితే అందులో తక్కువ మందినొస్తారు. అందులో మళ్ళీ కేటగిరీ వైస్‌గా తీసుకుంటే ఆ కేటగిరీ వాళ్ళకి తక్కువ పోస్టులుంటాయి. అందులో ఉమెన్ రిజర్వేషన్ అప్లై చేస్తాడు. అలాగే అందులోనే స్పోర్ట్స్ కోటా అప్లై చేస్తాడు. ఎక్స్ సర్వీస్ మెన్స్‌కని కూడా అప్లై చేస్తారు. ఇవన్నీ చూసుకున్నట్లే నార్మల్‌గా ఉన్న పర్సన్స్‌కి ఎన్ని హైయెస్ట్ మార్క్స్ రావాలి? అది ఒక్కసారి ఆలోచించండి. ఆ హైయెస్ట్ మార్క్స్ అయితే ఎవరికొస్తాయో వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. అయితే 70+ ఎవరికొస్తాయి అనేసి నెగెటివ్‌గా చేయొచ్చు కూడాను. వస్తాయండి. ఈ 70+ వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళు రాసేవాళ్ళు ఈ యొక్క ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ కాదు. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి కోచింగ్ తీసుకున్న వాళ్ళుంటారు. గ్రూప్స్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళుంటారు. యూపీఎస్‌సికి ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా అటెంప్ట్ చేస్తారండి ఇవి. గవర్నమెంట్ జాబ్ అంటే ఎవరికొద్దు? అందరికీ కావాలి కదా! అటెంప్ట్ చేస్తారు. ఈ 70+ వచ్చే వాళ్ళకి ఫస్ట్ వాళ్ళేంటంటే కట్ ఆఫ్ తీసేటప్పుడు ఫస్ట్ హైయెస్ట్ పొజిషన్‌లో ఉన్న వాళ్ళని తీసుకొని వాళ్ళకి ఎవరేజ్ చేస్తుంటారో అందులో నుంచి అటు ఇటు అవుతూ ఉంటాయి. ఓకే. కాబట్టయితే ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే పక్కాగా అయితే 70+ అయితే రావాలండి. ఒకసారి మీకు డౌట్ అయితే రిజల్ట్ వచ్చిన తర్వాత మీరే చేస్తారు. ఓకే. బీసీ వాళ్ళకైతే మినిమమ్ 67+ వస్తే ఓకే. ఓకే. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే మాక్సిమం ఓకే. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 65+. ఇవన్నీ కూడాను ఏ కేటగిరీ వాళ్ళైనా చెప్తున్నాను. అది బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా, ఈడబ్ల్యూఎస్‌నని, ఎక్స్ సర్వీస్‌మెన్స్ ఎవరికని చెప్పట్లేదండి. ఎక్స్‌పెక్టెడ్ 65+. అయితే 65+ వస్తే జాబ్ వచ్చేస్తదా అంటే మళ్ళీ 65+లోను గాని దీన్ని ఈ ఈ కేటగిరీ వాళ్ళకి 65+ వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నా కూడాను ఇందులో వాళ్ళకి ఏమైనా స్పోర్ట్స్ కోటా అవ్వచ్చు, ఎక్స్‌ట్రా క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా! అవేమైనా ఉంటే వాళ్ళకి బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటది. కాబట్టి ఇవి జస్ట్ ఎక్స్‌పెక్టెడ్ మాత్రమే. ఈ మార్క్స్ వస్తే
ఓకే. మేము సేఫ్‌లో ఉన్నామనేసిని మనం ఒక అంచనా వేయడానికి మాత్రమే. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. అయితే ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టుగైతే మీరు ప్లీజ్ లైక్ చేసుకోండి, షేర్ చేయండి. అలాగే ఇదే ఫస్ట్ టైమ్ నా ఛానెల్ అయితే చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసి ఇలాంటి అప్డేట్స్ అనేది ఇంకా కావాలనుకుంటే మీకు బెల్ ఉంటది కదా! దాని పైన క్లిక్ చేసిన వెంటనే మనకి నోటిఫికేషన్స్ నేను ఏ వీడియో పెట్టినా మీకొస్తాయి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.